ఏ లెస్ దెన్ బి, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. ఇక్కడ మరి ఏకి డికి రిలేషన్ అడుగుతాడు, ఏకి డికి రిలేషన్ అడుగుతాడు. అప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు? ఓకే, ఏకి డికి రిలేషన్ అడుగుతున్నాడు కాబట్టి ఏ ఇక్కడ ఉన్నారు, డి ఇక్కడ ఉన్నారు. ఈ మధ్యలో సింబల్స్ ఏమున్నాయి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ మీరు మళ్ళీ తప్పు చేయొద్దు. ఏంటి? ఒక లెస్ దెన్ ఉంది, రెండు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి, సో ఈ రెండు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనుకుంటారు. అలా కాదు, మనం ఎప్పుడు కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉండాలి. నేను ఏమంటున్నా, ఎన్ని సింబల్స్ అయినా ఉండని, ఎన్ని సింబల్స్ అయినా ఉండని, అందులో కామన్గా ఉండేటటువంటిది మన రిలేషన్. అంటే ఇక్కడ లెస్ దెన్ ఒకటి ఉంది కాబట్టి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రెండు ఉన్నాయి కాబట్టి ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ రిలేషన్ అవుతుంది అనుకోవచ్చు. అట్లా కాదు, ఈ మూడిట్లలో కామన్గా ఉన్నది ఏంటో చూసుకోవాలి. ఈ మూడిట్లలో కామన్గా ఉన్నది ఏంటి? లెస్ దెన్ కామన్ ఉంది కాబట్టి లెస్ దెన్. ఓకే, సో లెస్ దెన్ ఇస్ ద రిలేషన్షిప్. నెక్స్ట్, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. ఇప్పుడు ఇక్కడ ఏకి డికి రిలేషన్ చూసినప్పుడు, ఏకి డికి రిలేషన్ చూసినప్పుడు ఏ నుంచి డికి వెళ్తున్నాం, ఏ నుంచి డికి వెళ్తున్నాం. ఏ సింబల్స్ ఉన్నాయి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఈ మూడు సింబల్స్ ఉన్నాయి. ఈ మూడిట్లలో కామన్ ఉన్నది ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో ఆ విధంగా కామన్గా ఉన్నటువంటిది మన రిలేషన్ అవుతుంది. ఒకవేళ ఈ విధంగా ఉందనుకోండి, ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి, సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. ఏకి డికి రిలేషన్ అవుతుంది, ఏకి డికి రిలేషన్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఈ మూడిట్లలో కామన్గా ఉంది ఏంటి? గ్రేటర్ దెన్ కదా, సో గ్రేటర్ దెన్. అంటే ఎప్పుడైనా కానీ ఒక సింబల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని రిలేషన్గా పరిగణించకూడదు. కామన్గా ఉండేటటువంటిది మన రిలేషన్ అవుతుంది.